అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదుకూరు సంతకు రావడం జరిగింది. ఈ సంత ప్రతి శనివారం కూడా జరుగుతుంది. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్లోనే జరుగుతుంది సంత. ఇది నంద్యాల రోడ్లో బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. లోపలివి రేట్లు ఏ విధంగా చూద్దాం. ఈ వారం ఎర్రపుట్టెలు ఉన్నాయి. ఎంత అయ్యా ఎంత రేట్ చెప్పిన దానికి ఎవరు లేరుడా ఎప్పటి కదండి. కొంచెం ఆ పక్క ఒక కట్ట ఉన్నాయి. ఎంతయ్యా ఎంతయ్యారు? ఇవి ఒక పెద్ద కట్ట ఉన్నాయి. ఈ ఒకటి అన్ని కలిసి దండిగా ఉన్నాయి పుట్టెన్లు. ఇవి ఒకటి 28,000 చెప్తున్నాడు. ఆ ఒకటి ఇది చూద్దాం. ఎంత అయిపోయానా? 29,500 చెప్తున్నాడు. ఎన్ని ఉన్నాయి? 40 పెద్ద పుట్టెన్లు అన్నీ కలిసి ఆయనే 29,500 చెప్తున్నాడు. ఈ కట్ట కూడా ఆయనదే. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. ఎంత అయిపోయానా? ఎంత అయిపోయా రేటు? 30 రేట్ రేటు 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 32,000 జత. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. ఎంత వచ్చాయన మాంసం? 22 నుంచి 23 కిలోలు అటు వస్తాయట. రేట్ అయితే ఎక్కువనే తగ్గించుకుంటారు. అదే రేట్ ఏమి చూద్దాం. కట్టాలు ఉన్నాయి. చూద్దాం. ఏదో కట్ట ఉన్నాయి. ఎంతైపోయా అన్న? ఎంతైపోయానా? 20,000 చెప్తాను జత. పెద్ద పోతులు. ఎంత అయిపోయానా? 64,000. ముందు పెద్ద అయితే పోతులు. ఇది కొట్లి 23,000 చెప్తున్నాడు. ఇదెంత వచ్చాది మాంసం? 30 కిలోల. ఈ పోతులు అయితే మాంసమే 45 కిలోలు వస్తాయంట మాంసమే. ఇది పెద్ద అయితే పోతులు. జంపు జాడు బాగున్నాయి. ఇక రాజస్థాన్ మేకలు ఉన్నాయి. ఇట్లా జరుగునా రాజస్థాన్ మేకలు. ఇవి ఎంత అయిపోయారు? ఎంత అయిపోయానా? 60,000. 3 కలిసి 60,000 చెప్తున్నాడు. రాజస్థాన్ సేవు జంపులు మేకలు చూసుకోవచ్చు. బాగున్నాయి. ఆయనే అడుగుదాం ఏ రేటు ఉన్నాయి అనేది పిల్లలు. ఈ వారం ఎంత చెప్తామన్నా? 17,000 చెప్తున్నావా? 17,000 చెప్తున్నాడు పిల్లలు. 4 నెలలు జాచి ఉంటాయి పిల్లలకు. కొమ్ములు వచ్చిండాయి. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. 15,000 లోపల బాగుంటారు వీళ్ళు. ఇవి ఒక కట్ట ఉన్నాయి. వీళ్ళు 3 పిల్లలు అడుగుతున్నారు. దాంట్లో 3 పిల్లలు అట్లా తీసుకుంటే రేటు మళ్ళీ వేరు ఉంటుంది. కట్ట అయితే ఒక రేటు ఉంటుంది. 3, 2, 10 పిల్లలు అంటే ఒక రేటు వస్తుంది. ఉద్దంగా ఉన్నాయి పిల్లలు ఇక్కడల్లా. ఈ పక్క కొన్ని ఉన్నాయి పిల్లలు. ఏ రేటు పోతున్నాయి చూద్దాం. దారంలో ఉన్నారు. ఎంచుకుంటున్నారు. ఏ రేటు పోయినాయో లెక్క ఇచ్చినారు. ఏ రేటు పోయినాయినా? అవునా అవునా? 13,800తో పోయినాయంటాయి. బాగున్నాయి పిల్లలు. కొట్ట ఎర్ర పిల్లలు ఉన్నాయి, అడుగుదాం.
బాగుండయి పిల్లలు. ఎంత చెప్పాను? 15,100. 15,100 చెప్తాడు పిల్లలు. జత వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయనా? 30 పిల్లలు ఉన్నాయంట. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. 15,000 చెప్పినారు వీళ్ళు. రీజనబుల్ రేటే. బాగున్నాయి పిల్లలు అయితే. 30 పిల్లలు చూద్దాం. తక్కువ ఉన్నాయి కట్టలు. ఈ 3 నెలల వయసు పిల్లలు. ఇంకా ఈ రేటు తక్కువ ఉంటాయి. పొద్దుటూరు నీది పొద్దుటూరేనా? పిల్లోడు బాయ్ సబ్స్క్రైబర్ అండి. ఆ పిల్లోడు చూసాను రాడు. అదే పనికి వచ్చాడు. ఇంతకుముందు 2-3 మాటలు వచ్చాడు. ఈ పిల్లలు తక్కువ ఉంటాయి. 3 నెలల వయసు అట్లా ఉంటాయి పిల్లలకు. మొత్తం 22 ఉన్నాయట. ఏ రేటు కడుగు? ఎంత కడిగినావు? ఎంత కడిగినావు? చిన్నవి కాదు. 13,000 చెప్తానంట. తగ్గించాడు. అదే రేట్ ఏమన్నది. ఫిక్స్ రేట్ ఏమన్నా. ఈడ ఒక కట్ట ఉన్నాయి. ఎంత రేట్? ఎంతకు కొన్నారంట? ఎంతతో పోయినాయో మరి రేట్ చెప్పలే. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. చిన్నపిల్లలు చూద్దాం ఎంత చెప్తాడా. ఎవరు లేరు ఇలా కాడ. అన్ని ఎర్ర పిల్లలే. మన మైదుగురు సంతలో దొరికేది. ఈ పక్క కూడా ఎర్ర పిల్లలు. చూద్దాం రేట్ ఎంత చెప్తాడు. ఈ పక్క ఉండే కట్ట మీరేనాయా? ఎంత అయిపోయినావు? ఎంత అయిపోయినావు? 12,000 చెప్తాడు. తగ్గించుకుంటాడు. అదే రేట్ ఏముండదు. ఈ ఒక కట్ట ఎంత అయిపోయినా? 11,500 చెప్తా ఉంటాయి. ఎన్ని ఉన్నాయా? 20 పొటేన్లు. 11,000 చెప్తాడు. జత వచ్చేసి మంచి రేటే. పర్వాలే తగ్గించుకుంటాడు. ఇంకా ఈ పెద్ద కట్ట అయ్యి ఈ 15,000 చెప్తాడు. జత వచ్చేసి ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. జత 15,000 అంటే అదే రేట్ ఏముండదు. పెద్ద కట్ట అయ్యి 47 ఉన్నాయంట అన్ని. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. చూద్దాం. గొర్రెలు పెద్ద కట్ట ఉన్నాయి. ఇంత నా గొర్రెలు 35,000. ఎన్ని గొర్రెలు? ఎన్ని పిల్లల? 44 గొర్రెలు. 30 పిల్లలు ఉన్నాయంట. బాగుండవు అయితే అన్ని ఎర్ర గొర్రెలు. ఎర్ర పిల్లలు మన మైదుగురు సంతలో ఎక్కువ ఉంటాయి. 4-5 కట్టలు వచ్చినాయి. ఆడ ఒక కట్ట, ఇది ఒక కట్ట. ఫిక్స్ రేట్ టైంలో తగ్గించుకుంటారు.